మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారిని ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలమని ఉందుము. రోమిల్ రాసిన పత్రిక 6:5 ఈ మాట: మరణం యొక్క సాదృశ్యము పునరుద్ధానం యొక్క సాదృశ్యం మనం ఆయనతో ఐక్యత్వం గలవారు ఉండాలి. ఎవరితో? దేవునితో ఐక్యతం గలప్పుడు మరణం తర్వాత మనకు పునరుద్ధానంతో ఆయనతో ఐక్యత లేకుండా మనం పునరుద్ధానం మనకు ఉండదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరణం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యం గలవారి, ఆ మరణం పాలిభాగస్తులవుతాం. పునరుద్ధానమైంది కూడా ఆయనతో సాదృశ్యమే, ఆయన సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవరుందు. ఆరో మాటగా: ఏమనగా మనం ఇంకొన పాపలకు దాసం కాకుండాకు పాప శరీరము నిరీర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము. మన ప్రాచీన స్వభావము ఇది నాన్న సిలువ వేయబడింది. ఎవరు? మన పాపాలన్నీ ఆయన తీసేసాడు. కాబట్టి మనము పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఆయనతో కూడా ఐక్యత కలిగి ఆయనతో కూడా ఉంటామని ఒక నమ్మిక మనకు ఉంది. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయండి, పాత జీవితం విడిపించాడు, నూతన స్వభావం కలగజేసాడు. ఇది నాన్న మరి మరణం యొక్క పునరుద్ధానం మనం ఉండి పునరుద్ధానం అందు మనం సాదృశ్యమైన ఐక్యత కలిగి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించను గాక. ఆమె ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపు ఉండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రేఖల చాటుని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ధర, తోటి పని వారి ధర ఏకిడి రాకుండా అందరితో సమాధానం, శాంతిని దాచండి. నాయన పని వారు ఒత్తిడి లేకుండా సహాయించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల, అప్పులు బంధకాలు విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరిచి, కుటుంబంగా దినాన్ని దీవించి ఆశ్రయించి కృపచి, వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కృపలు బిడ్డలందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడి నీ బిడ్డలు అడుగుపడిన స్థలం దీవెనకరంగా ఆశీర్వాదం మలిచి కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.